హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పాప వాళ్ళ స్కూల్లో 7 వండర్స్ ఎగ్జిబిషన్ అని చెప్పారంట. ఇది ఒక 1 మంత్ ముందే చెప్పారు, కానీ డేట్ అయితే పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. మా పాప అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఈ 1 మంత్‌లో తనకి వచ్చిందో లేదో కానీ నాకైతే వచ్చేసిందనమాట. ఈ స్కూల్లో అయితే ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నారండి. 7 కంట్రీస్ నుంచి 7 వండర్స్ని అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇది 8th వండర్ అండి. 8th వండర్ అంటే ఏంటో అనుకొని అందరూ ఆహ్లాదకరంగా నిలబడుకున్నారు. అద్దం తెరిచి చూసి ఇదే 8th వండర్ అని చెప్పి చూపించారు. అందరూ షాక్ అయ్యారు అక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే మనని ఫస్ట్ మనం రియలైజ్ అవ్వాలి అని చెప్పి దానికి తగ్గట్టు వాళ్ళు ఉదాహరణగా చెప్పారనమాట. ఇక్కడ పిల్లల ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుందండి, బాగా ఇచ్చారు. ఒక్కొక్క స్టాచ్యూ దగ్గర మినిమం 2-3 మినిట్స్ అయినా వెయిట్ చేయాలి అంటే అంత క్లియర్గా చెప్తున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. మంచిగా ప్రిపేర్ అయి ఉన్నారు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు క్విక్గా ఆన్సర్ అనేది ఇస్తున్నారనమాట. ఇది పెద్దవాళ్ళదండి ఈ ఎగ్జిబిషన్. ఇందులో ఈ పార్ట్ ఇది వచ్చి తాజ్మహల్ దగ్గర స్టార్ట్ అయ్యి లాస్ట్ టవర్ ఫీల్డ్ వరకు అయితే నిలుస్తుంది. 8th వండర్ ఇంకా అద్దం అనమాట. ఇంకా అక్కడ చూసుకొని అక్కడ నుంచి చిన్నపిల్లల దగ్గరికి అయితే రావాలి. ఇందులో మేము వెళ్ళి ఫస్ట్ పేరెంట్స్కే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇచ్చారండి. ఒక 60-70 మెంబర్స్ వరకు వచ్చినారు పేరెంట్స్. ఫస్ట్ వాళ్ళని అయితే విజిట్ చేయించారు. స్టార్టింగ్ తాజ్మహల్ చూసారా ఎంత బాగుందో. సరే అని చెప్పి ఇంకా పేరెంట్స్ అంతా విజిటింగ్ అయిపోయిన తర్వాత డిఎస్పి సార్ అయితే వచ్చారనమాట. డిఎస్పి సార్ వచ్చేసరికి ఇంకా పేరెంట్స్ అందరినీ సైడ్ స్టేజ్ మీకు వెళ్ళిపోండి అని చెప్పి చాలా వేసి కూర్చోబెట్టారు. ఇంకా సార్ గారిని తీసుకొని వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ ఉన్నారు. సార్ పిల్లల్ని చాలా బాగా క్వశ్చన్స్ అయితే అడిగారు. పిల్లలు బాగా చెప్పారు. ఈ చిన్న పిల్లలు వచ్చి కాస్ట్యూమ్స్ అండి, ట్రెడిషనల్ వేర్స్. ఒక్కొక్క స్టేట్ ఏ స్టేట్గా ఆయా స్టేట్కి తగ్గట్టు ట్రెడిషనల్ వేర్ వేసుకొని వాటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వీళ్ళు చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు, ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు అంతా ఉన్నారు. మా పాప ఇంకా అంటే 4th వరకే తీసుకున్నారు. దానికి మించి పెద్దవాళ్ళనంతా అటు సైడ్ అయితే తీసుకున్నారన్నమాట. మా పాపకి ఛత్తీస్గఢ్ స్టేట్ అయితే ఇచ్చారండి. వాళ్ళ పార్ట్నర్ అయితే రాలేదు, తనకి ఏదో చిన్న ఇంజరీ అయ్యి ఈరోజు ఆబ్సెంట్ అయ్యారనమాట. సరే ఇంకా పాపని వెళ్తే ఇలా రెడీ చేశాను. వీళ్ళు కూడా బాగా చెప్పారండి. వీళ్ళు వచ్చి మనాలియో ఏదో చెప్పారు, బట్ ఐడియా లేదు. వీళ్ళు మహారాష్ట్ర, క్యూట్గా ఉన్నారు కదా చూడడానికి. వీళ్ళు సిక్కిం, బాగున్నారు పిల్లలు, క్లారిటీగా ఉన్నారండి, క్యూట్గా చెప్తున్నారు. తమిళనాడు స్టేట్ చూసిన వెంటనే అర్థమైపోతుంది ఈ డ్రెస్సింగ్లోనే ఎవరెవరు ఏ స్టేట్ అని చెప్పి. మనకి అర్థం కానివి మనం అడుగుతాం అనమాట. బాగా అనిపించింది పిల్లలతో అలా ఎంజాయ్ చేయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం. నేను వెళ్ళనకూడదు అనుకున్నా, కానీ ఇంకా ఇంట్లో మా వారైతే ఉండి వెళ్ళి చూసుకునిరా, పాప ఉండేది కదా అని చెప్పారు. ఇందులో చిన్న పిల్లలు ఏడుస్తున్నారంటే మా పాప ఏడడం స్టార్ట్ చేసింది, నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అని. ఎందుకంటే తనకి ఇలా శారీస్ జ్యువెల్స్ వేసుకోవడం, చిన్నగా గుచ్చుకున్నా కొంచెం ఏదైనా స్టోన్స్ అలాగే ఏమైనా తగిలినా తనకి నచ్చదు. ఎందుకంటే తనకి కాటన్ వేర్ అలా ఫ్రీగా అంటే షార్ట్స్ అలా వేసే అలవాటు అవ్వాలి అనుకుంటుంది. ఇలా రెడీ చేసేసరికి నేను ఎందుకుదా పేరు ఇచ్చాను అమ్మ, నాకు కష్టంగా ఉంది, నాకు ఇది వద్దు, వెళ్ళిపోదామని ఏడుపు స్టార్ట్ చేసింది అందరి ముందు. నాన్న వచ్చాం కదా, ఇంకో 2 మినిట్స్ చూసుకొని అయితే వెళ్దామని అయితే చెప్పాను. ఇంకా వాళ్ళ టీచర్స్ అయితే ఫీడ్బ్యాక్ తీసుకున్నారండి. మా పాప చదివేది వచ్చి హిమజా పబ్లిక్ స్కూల్, నగరి. ఇక్కడే ఉంటుంది పక్కనే. నాకు రాను పోను కన్వీనియంట్గా ఉండాలని చెప్పి పక్కనే చేసుకున్నాము. స్కూల్ మంచిదిగా ఉంది, బాగా చదువుతుంది అని. ఓకే, ముందు కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ముందు కన్నా ఇప్పుడు ఒక 50% బెటర్ అనే చెప్పచ్చు. ఇంకా పోను ఇంప్రూవ్ అయితే సంతోషమే. లాస్ట్ ఇయర్ ఫేర్వెల్ది నేను ఇలా వేయాలి అనుకున్నా, బట్ అప్పుడు నా వాయిస్ ఓవర్ ఎలా ఉంటుందో అని నేనే ఆలోచించి సైలెంట్ అయిపోయా. కానీ ఇప్పుడు ఎవరు ఏమనుకుంటే ఏంటండి, మనం వెయ్యాలి అంతే. నా వాయిస్ నాకు నచ్చుతుంది, ఎదుటి వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదని చెప్పి డిసైడ్ అయ్యి వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ చేశాను. మీరు చూసారు కదండి పిల్లలు ఎంత ముచ్చటగా క్యూట్గా ఉన్నారో చూడడానికి. ఈ వీడియో మీరు ఫుల్గా చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి నాకు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీకు నా వాయిస్ నచ్చి నా వీడియోస్ మీకు నచ్చితే ముందు నా వీడియోలు చూడండి. మీకు కంటెంట్ నచ్చింది అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు లైక్ ఇచ్చి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కింద నుంచి వస్తున్నాం కదా, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉంటుందని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.